ఓం నమ శివాయ. కార్తీక పురాణం 8వ అధ్యాయం. అజామీలుని కథ. ఇప్పటి వరకు కార్తీక మాస మహాత్యాన్ని విన్న జనక మహారాజుకు ఒక సందేహం వస్తుంది. స్వామి, ఈ కార్తీక మాస మహాత్యం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు చిన్న గడ్డిపూచ ఆధారంగా చేసుకుని పైకెక్కగలడా? అలాగే కొండ మీద నుండి లోయలోపడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో మరలా కొండెక్కుతాడా? మహాపర్వతం చిన్న గోటికొనతో ఎగిరిపోతుందా స్వామి, చెప్పండి. కార్తీక మాసంలో చేసే చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద ఫలితాలను ఎలా ఇవ్వగలవో వివరించండి అని అడిగాడు. ఓ రాజా, 2 నదులు కలిసే ప్రదేశంలో స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలు తెరుచుకొని ఉంటాయి. దానిలో పడ్డ చిన్న నీటి బిందువే ముత్యంగా మారుతుంది. అలాగే కార్తీక మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా అది పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. దీనికి సంబంధించిన కథ ఉంది, చెబుతాను విను. ఓ రాజా, పూర్వం సత్యవతుడు హైమవతి అనే దంపతులకు లేకలేక పుట్టిన పిల్లవాడే అజామీలుడు. అతి గారాభం వలన అడ్డు అదుపు లేకుండా వ్యసనాలకు గురై దాసీనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒకరోజు అజామీలుని భార్య చెట్టెక్కి కిందపడి మరణిస్తుంది. అప్పటికే అజామీలునికి యుక్త వయస్సు వచ్చిన కుమార్తె ఉంటుంది. అజామీలుడు ఆ కుమార్తెతో సంపర్కం పెట్టుకొని ఆమెతోనే కాపురం చేస్తూ ఉంటాడు. తండ్రి కూతుర్లిద్దరికీ 2 మగపిల్లలు పుడతారు. ఒక పిల్లవాడు చనిపోతాడు. రెండో పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు అజామీలుడు. కాలం గడిచిపోయింది. అజామీలునికి వయసు పెరిగి చనిపోయే సమయం ఆసన్నమైంది. ఈ అజామీలుని ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు. అది చూసిన అజామీలుడు భయంతో, నారాయణ, నన్నెవరో తీసుకుపోవటానికి వచ్చారు, నాకు భయంగా ఉంది, కాపాడు అంటూ పెద్దగా అరిచాడు. అజామీలుడు కాపాడమని తన కుమారుణ్ణే పిలిచాడు. కానీ చివరి దశలో కుమారుణ్ణి పిలుస్తున్నప్పటికీ అది హరినామాన్ని తలపిస్తున్నది కాబట్టి ఎమ్మటే విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. విష్ణుదూతలను చూసిన యమదూతలు బిత్తరపోయారు. ఏమిటి ఇలా జరిగింది, మీరెందుకొచ్చారు అని అడిగారు. మేము ఈ అజామీలుణ్ణి విష్ణులోకానికి తీసుకువెళ్దామని వచ్చాము అని చెప్పారు విష్ణుదూతలు. ఏంది, ఇంత పాపాత్ముణ్ణి మీరు తీసుకొని పోతారా, ఇదెక్కడ అన్యాయం అని వాపోయారు. అయ్యా యమదూతలారా, చివరి మరణ సమయంలో ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తారో, అది కూడా హరిని స్మరిస్తారో, వాళ్ళు ఎంతటి పాపాత్ములైనా సరే వాళ్ళు తప్పనిసరిగా వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్పారు. పరమ దుర్మార్గుడునైనా క్రూరుడునైనా పాతకుడునైనా నాకు మరణించే సమయంలో నా కొడుకును తలుచుకోవడం వల్ల ఇంత పుణ్యగతి కలిగిందా అని సంతోషంగా వైకుంఠానికి చేరాడు అజామీలుడు. ఓం నమ శివాయ. 8వ అధ్యాయం సమాప్తం.